గార్డెన్ బెడ్‌లో అయితే నీట్‌గా రెడీ చేసుకున్నాను గానీ, కింద మట్టి అంతా లోపలేసేసరికి కలుపు మొక్కలు పద్దాకా వస్తున్నాయి. పిచ్చిగా పెరిగిపోతున్నాయి. తీస్తానే ఉన్నాము, అయి వస్తానే ఉన్నాయి. ఇక ఇలా కాదు అని ఒకటి ఆలోచించాము. కలుపు మొక్కలన్నీ పీకేసేసి ఒక గొయ్యిలాగా చేశాము. మా కిచెన్‌లో ఉన్న వేస్ట్‌నంతా తీసుకొచ్చి వాటిలో వేసేస్తున్నాము. వేసి మట్టి కప్పేస్తున్నాము. మాకు కంపోస్ట్ బిన్ ఉంది కానీ అది ఆల్రెడీ ఫుల్ అయ్యి ఉంది. అది జనవరిలో అలా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. ఎలాగూ ఇప్పుడున్న సాయిల్ అంతా కొత్తగా తిరగేసిందే కదా! ఇప్పుడే ఎరువుతో పని ఉండదంతా. మేము ఇలా చేసేది ఈ సంవత్సరం కాపోయినా నెక్స్ట్ ఇయర్‌కి మొత్తం కంపోస్ట్ లాగా మారిపోతది. అప్పుడు మనం ఒకసారి మట్టి తిరగేసుకున్నామంటే ఎరువు అంతా ప్లేస్ అంతా కరెక్ట్‌గా వచ్చేస్తది. చూడండి ఇక్కడ అసల మెయిన్ మొక్క అయితే వంగ పెట్టాము అక్కడ. కానీ దాని చుట్టూతా ఇంకా పిచ్చిగడ్డి అలా వచ్చేస్తుంది. సో, ఈ ప్లాన్ అయితే ఆలోచించాము. ఆలోచించి ఇక రోజు కిచెన్‌లో వేస్ట్ అయితే ఉంటానే ఉంటది. ఒక చిన్న డబ్బాల్లో పెట్టుకుంటున్నాం అక్కడ. తీసుకుని వచ్చి ఈ గార్డెన్‌లోనే బెడ్‌లో ఇట్లా చిన్న చిన్న హోల్స్ చేసుకుని దాంట్లో వేసేసుకుంటున్నాం. కాంపోస్ట్ బిన్‌లో వేసే బదులు ఇలా చేసుకుంటున్నాము. దీనికి ఖర్చు ఎక్కువేం అవ్వదు. ఊరికనే కిచెన్ వేస్ట్‌ని పారేసే బదులు ఇలా మనమే కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటే మొక్కలకి వేసుకోవచ్చు. మనకి కాయగూరలన్నీ కూడా ఆర్గానిక్‌గా పండుతాయి. ఇది ఇంకో రోజు. ఇక కిచెన్‌లో ఎంత వేస్ట్ వస్తే అంత. ఇంకా వీటిలో ఇలా చేసుకుని సైడు మొక్క అయితే మధ్యలో ఉంటది. ఇది మాత్రం ఎడ్జ్‌ల్లో ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఈ బెడ్ అంతా ఇలా సైడ్ నుంచి ఇలా చేసుకుంటా వస్తున్నాం. ఇది మా కంపోస్ట్ బిన్ను. ఆల్రెడీ ఫుల్ అయ్యి ఉంది. కిచెన్ వేస్ట్ అంతా వేసేసి ఇంకా దానిపైన మట్టేస్తున్నాము. ఎందుకంటే లోపల ఉన్న వానపాములు ఇంకా వాటిని కంపోస్ట్ లాగా చేసేస్తాయి. వాటర్ కూడా పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కూరగాయ మొక్కల్లో వాటిల్లో నీరు ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఎక్కువ ఖర్చు పెట్టకుండా మన కిచెన్ వేస్ట్‌నే ఇలా కంపోస్ట్‌గా తయారు చేసుకుని మొక్కలకు వేసుకోవచ్చు.